హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఒకే దెబ్బతో రెండు పిట్టలు అంటారు కదా. ఒకే రెసిపీలో నార్త్ ఇండియన్ ఇంకా సౌత్ ఇండియన్ రెసిపీ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకునే రెసిపీ ఫరా. ఇది నార్త్ ఇండియాలో వింటర్ సీజన్లో ఎక్కువ చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక గ్లాస్ వాటర్లో ఒక గ్లాస్ పిండి కలుపుకోవాలి. వాటర్ బాయిలింగ్ అవ్వాలి. వాటర్లో కొంచెం సాల్ట్ని గీ వేసుకోవాలి. ఏ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చండి, 1:1 వాటరు. ఇప్పుడు ఈ పిండి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా మిక్స్ చేసుకోవాలండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా మీరు? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనం నార్త్ ఇండియన్ స్టఫింగ్ చేసుకుందాం. డో ఒకటేనండి, కానీ స్టఫింగ్ 2 ఉంటుంది. శనగపప్పుతో ప్రిపేర్ చేస్తామండి డో. ఇప్పుడు మనం వడలు చేసుకుంటాం కదా, ఆ ప్రకారంగా ప్రిపేర్ చేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్క వేసాను. ఇది మన వడల టేస్ట్ వస్తుందండి స్టఫింగ్. ఇది నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ రెసిపీ అండి. ఫరా అంటారు దీన్ని. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్న దానిలో జీలకర్ర ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. ఇది కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి, మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఎందుకంటే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ పక్కన పెట్టుకుందాం. మనం సౌత్ ఇండియన్ స్పెషల్ అడా చేసుకుందాం. దోశ ఏమేనండి, కాకపోతే స్టఫింగ్ వేరే వేరే ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి తీసుకున్నాను, కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. దానిలోని కొంచెం బెల్లం వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. 2 స్టఫింగ్స్ రెడీ అయిపోయినాయి. ఇవి పక్కన పెట్టుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి రెసిపీస్, అలాగే హెల్తీ కూడా ఉంటుంది. పిండి కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం నీట్ చేయాలి, బాగా నీట్ చేయాలండి. అవసరమైతే 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని నీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా మెత్తగా నీట్ చేయాలి. ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా వస్తాయండి మనం చేసుకునే రెసిపీ. సౌత్ ఇండియన్లో అడ అంటారండి. అటాక్ పెన్ చేసుకుంటారు. నేను అటాక్ లేకుండా చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో ఈజీగా అది కూడా చూపిస్తాను నేను. పిండి నీట్ చేసినాక కొంచెం పోర్షన్ తీసుకుని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇదిగా నేను చూపించే విధంగా ఒత్తుకుని మనం షేప్ తీసుకోవాలండి. ఏదన్నా గిన్నె బౌల్ అన్నా గిన్నె అన్నా దానితో షేప్ తీసుకోవాలి. రౌండ్ షేప్ కావాలి. ఇది బ్రేక్ఫాస్ట్ తింటారండి. 2 రెసిపీస్ కూడా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇది బ్రేక్ఫాస్ట్ కన్నా డిన్నర్ కన్నా పెట్టుకోవచ్చండి మనం. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టఫింగ్, ఆ స్టఫింగ్ దీనిలో పెట్టుకోవాలండి. ఇదిగో నేను చూపించే విధంగా స్టఫ్ చేసుకోవాలి. అడా నేను ఇంతకు ముందు కూడా పెట్టానండి వీడియో. ఇది వేరే మెథడ్లో చూపిస్తున్నాను నేను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ దీనిలో ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ శనగపప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ స్టఫ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా హాఫే స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా స్టఫ్ చేసుకోండి. ఎదుగండి ఇంకా హాఫ్ ఇలా క్లోజ్ చేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుందాం. సేమ్ ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా స్వీట్ స్టఫ్, అది కూడా దీనిలో స్టఫ్ చేసుకుందాం. మనం వెరైటీ రెసిపీస్ చేసుకోవాలండి బ్రేక్ఫాస్ట్కి. పిల్లలు అలాగే తింటారు. రోజు ఒకే వెరైటీ చేసుకుంటే పిల్లలు తినరు కదండి. అందుకని ఇలా వెరైటీ రెసిపీస్ కూడా చేయండి. హెల్తీ కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలండి, రోజు ఇడ్లీ దోశలే కాకుండా. ఫరా ఎక్కువ నార్త్ ఇండియన్స్లో చేసుకుంటారండి. అది కూడా చాలా హెల్తీయే. మనం ఇడ్లీ టైప్ ఎలా చేసుకుంటాం, వాళ్ళు అలా చేసుకుంటారండి ఫరాని. వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారండి. నేను శనగపప్పుతో చూపించానండి. పెసరపప్పు కూడా వాడుకోవచ్చు మీరు. మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్వీట్ స్టఫింగ్ చూపిస్తానండి నేను ఎలా చేయాలని. నేను ఇక్కడ కొబ్బరి వాడాను. కొబ్బరి ప్లేస్లో నువ్వులు కూడా వాడుకోవచ్చు మీరు. అది కూడా చాలా హెల్తీ కదండి. ఇదిగోండి ఈ ప్రకారంగా స్టఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా చేసుకుని తర్వాత స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్కి కడాయి పెట్టానండి నేను. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను.
ఇది 10 to 12 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. ఎందుకంటే చూడండి ఇలా స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసిన వెంటనే తీయొద్దండి, కొంచెం చల్లగా అయినాక తీసుకోవాలి. స్టీమ్ చేసేటప్పుడు ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి, అప్పుడు అతుక్కోకుండా వస్తుంది. ఎందుకంటే 12 మినిట్స్ పట్టిందండి స్టీమ్ చేశాను నేను. ఇప్పుడు ఈ చల్లగా అయినాక తడకా ఇచ్చుకోవాలి, దీన్ని ఫ్రై చేసుకోవాలి. స్వీట్ స్టఫ్ చేసి ఫ్రై అక్కర్లేదండి, అలాగే తినచ్చు. శనగపిండి మిక్చర్ ఉంది కదా, దాన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. తడకా ఇచ్చి ఫ్రై చేసుకుందాం. దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసాను. దానిలో కొన్ని నువ్వులు కూడా వేసాను. అలా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. నార్మల్ తడకా నేర్చుకోవచ్చండి. కొంతమంది డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు. డీప్ ఫ్రై వద్దనుకుంటే ఇలా తడకా ఇచ్చుకోవచ్చు. లేదంటే ఏం తడక లేకుండా కూడా చట్నీతో ఉన్న సాస్తోనన్నా తినొచ్చు. చూస్తున్నారు కదా, ఈ ప్రకారంగా ఫ్రై చేసుకోండి. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్.